అందరికీ నమస్కారం అండి. నా పేరు అమూల్య. నేను అడ్వకేట్ నర్సరావుపేట. గత 25 సంవత్సరాలుగా నేను నర్సరావుపేట బార్ అసోసియేషన్లోని అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఇక్కడ లోకల్గానే ఉంటాను. గత రాత్రి సుమారు 6:45 నేను మా పాప కింగ్స్ బేకరీ ముందుగా వెళ్తుంటే మేము ఆల్రెడీ డివైడర్స్ మధ్యలో పార్క్ చేసుకొని ఉన్నాము మా బండిని. మేము దిగబోతుండగా వెనక నుంచి మాచెర్ల చిలకలూరుపేట డిపో బస్సు వచ్చేసి మా పాపని నన్ను కొట్టేసేసి ముందుకు వెళ్ళిపోయాడు. అతను బస్సు ఆపలేదు. కొంచెం వేరే వాళ్ళు వెంబడిస్తే ఆపాడు. నేను వెళ్ళి అడిగితే అతను నెగ్లిజెంట్గా సమాధానం చెప్పాడు. మా డాటర్కి నాకు దెబ్బలు తగిలాయి. నాకు కాలు ఒత్తుకుపోయింది. మా పాపకి వెనక కూర్చున్నందువల్ల తనకి సివియర్గానే కాలుకి దెబ్బలు తగిలాయి. నేను ఆ టెన్షన్లో అసలు ఎవరికి చేయాలి ఫోను. సో 1 టౌన్ సిఐ చరణ్ గారికి ఫోన్ చేశాను. నేను ఫోన్లో స్పెసిఫిక్గా అడిగాను, చరణ్ గారా అని అడిగి ఇట్లా జరిగిందండి ఇన్సిడెంట్ అంటే, అది మా జ్యూరిస్డిక్షన్ కాదు మేడం అన్నాడు. నేను అప్పటికి నేనున్న టెన్షన్లో మరి మీరేమి చేయలేరా అంటే, మేమేం చేయగలం మేడం, ఇది నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి ఫోన్ పెట్టారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు 0 FIR ఎక్కడైనా సరే నమోదు చేయొచ్చు అనే ఒక రూల్ అనేది 1 టౌన్ సిఐ గారికి దృష్టిలో లేకపోవడం అనేది చాలా శోచనీయం. సరే, తర్వాత ఏమన్నారంటే, మీరు 1 టౌన్కి చేసుకోండి అన్నారు. నేను 2 టౌన్కి చేసుకోండి, ఇది నా జ్యూరిస్డిక్షన్ కాదు అన్నారు. నేను అడిగాను, ఏదైనా జరిగి చనిపోయినా మీ జ్యూరిస్డిక్షన్ కాదంటారా అంటే, ఆయన చాలా గట్టిగా చాలా ర్యాష్గా ప్రతిదానికి ఒక పరిధి ఉంటుందండి, ఇది మా పరిధి కాదని ఫోన్ పెట్టేశారు. 2 టౌన్ సిఐ గారు అసలు ఫోన్ రెస్పాండే అవ్వలేదు. అసలు ఒక సామాన్యమైన ప్రజలకే ఇలా జరిగితే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటి? కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ పోనీ ఆయన రావడానికి బిజీగా ఉన్నారనుకోండి 1 టౌన్ సిఐ గారు, అట్లీస్ట్ అక్కడ ఉన్న ట్రాఫిక్ వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తామని కానీ, లేదా వాళ్ళ స్టాఫ్ని పంపించడానికి కానీ, లేదు మీకు ఏమైనా దెబ్బలు తగిలినాయా, ఎలా ఉన్నారు అని రెస్పాండ్ అవటం కానీ జరగదు. అంటే పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే, వాళ్ళకి ఏదైనా లబ్ధి ఉంటేనే వస్తారనమాట. లేకపోతే ఇక్కడ ప్రాణాలు పోయినా కూడా ఒక పరిధి అనేది పెట్టుకుని ఉంటారు. మరి మిగతా విషయాల్లో వాళ్ళ పరిధి వాళ్ళకి గుర్తు రాకపోవటము, ఈ విషయంలో వాళ్ళ పరిధి వాళ్ళకి గుర్తు రావడం ఏంటో అర్థం కాలేదు. నేను ఒక అడ్వకేట్ని కాబట్టి రెస్పాండ్ అవ్వగలిగాను. ఒక సామాన్యమైన ఒక హౌస్ వైఫ్, ఒక ఇల్లిటరేట్ అదే సంఘటన జరిగితే ఆవిడ ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరిని అడగాలి? ఇన్ని తెలిసిన మేము ఫోన్ చేస్తేనే రెస్పాన్స్ లేదు. పోలీసు వ్యవస్థ ఎంత దరిద్రంగా ఉందంటే, ఎస్పెషల్లీ 1 టౌన్ సిఐ గారు ఎంత నెగ్లిజెంట్గా ఉన్నారంటే, 2 టౌన్ సిఐ గారు అయితే ఇంకా అసలు ఫోనే తీయలేదు అనమాట. అండ్ పోలీసు వ్యవస్థలో వీళ్ళకి గవర్నమెంట్ ఫోన్లు ఉండేది దేనికండి? వాళ్ళకు ఒక ఫోన్ వచ్చింది అంటే ఆషామాషిగా వాళ్ళతో ముచ్చట్లాడుకోవడానికి అయితే ఫోన్ చేయం కదా. ఏదైనా ఇన్సిడెంట్ జరిగితేనో, ఏదైనా ఒక ప్రమాదం సంభవిస్తేనే కదా. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా పోలీసు వ్యవస్థలో ఉద్యోగాలు చేస్తున్నారేంటో నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ మా పాపకి సివియర్ ఇంజురీస్ అయినాయి. రాత్రి మేము అమూల్య నర్సింగ్ హోమ్కి తీసుకెళ్ళి దానికి స్కాన్లు అవన్నీ తీయించుకున్నాము. ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. కాబట్టి ఈ విషయంలో పోలీసు వ్యవస్థ నుంచి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను.